నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది సమస్య అని మీకు చెప్పినప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏమీ లేదు, చాలా సింపుల్, ఈ 2 విషయాలు చేయి చాలు అని అన్నారు. ఒకటి, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేసుకో, సూర్యుడికి ఈ మంత్రం చదువుకో అని ఒక మంత్రం ఇచ్చారు. నరసింహ స్తోత్రం చదువుకో అన్నారు. నేను అసలు షాక్ తిన్నా. అదేంటమ్మా ఇంత సమస్య ఇన్నేళ్ళ నుంచి పడుతున్నాను, మీరేవో ఒక సూర్య నమస్కారం, ఒక మంత్రం, ఒక ఇది అని చెప్పారు, అంత ఈజీగా మెడిసిన్స్ కూడా లేవంటున్నారు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను. అప్పుడు అన్నారు, డాక్టర్ని అయితే అడగవు కదా, ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు వెళ్ళి చెయ్యి, అంతే, తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రా అన్నారు. మీరు చెప్పినట్టే జరిగింది, జరుగుతోంది. కానీ మెడిసిన్ లేకుండా జస్ట్ ఒక మంత్రం చదువుకో, సూర్యుని చూడు, సూర్యుని ఆ కిరణాలు నీ మీద వచ్చేలాగా చూసుకో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పితే అసలు ఎవరికి నమ్మబుద్ధి అవుతుందమ్మా? ఎవరు ఇది సీరియస్ గా తీసుకుంటారు? ఎందుకంటే చాలా తేలిక విషయం కదా, ఈజీ కదండి. మనకు చాలా భయంగా ఉందంటేనే మనం భయపడతామండి. ఆ భయం వల్లే మనకు రోగాలు వస్తున్నాయండి. ధైర్యంగా వెళ్ళాలి అనుకునే ఒక సరెండర్నెస్ తోటి మనం ఉండవండి. ఇంకొకటి, మనం ఒక ఆదిత్య హృదయం అనుకుంటే అది ప్రత్యక్ష దైవం అండి. ఎందుకంటే ఆయన మన కంట్రోల్లో ఉండడు, కానీ పొద్దున్నే వస్తూ ఉంటాడు. ఆయన టైం, ఆయన డిసిప్లిన్, ఆయన ఏ ఒక్క రోజన్నా అరక్షణం కనుక లేట్ అయితే అప్ సైడ్ డౌన్, సాల్ట్, రైట్? దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? యూ షుడ్ బి డిసిప్లిన్, యూ షుడ్ బి లైక్ కాంక్రీట్, యూ షుడ్ బి లైక్, మీరు ఎలా ఉన్నా అంటే ఆంజనేయ స్వామి ఆయనకి శిష్యుడు అండి. అంటే ఇంత స్పీడ్లో నువ్వు నేర్చుకోలేవయ్యా అంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు తెలుసా? నేను శరణాగతి పొందుతాను, నాకు ఇది అంటే కలియుగాంతంబు కాబో బ్రహ్మ అంటారండి ఆంజనేయ స్వామి. వెనక్కి పరిగెడతాడు, సూర్యుడు ముందుకెళ్తుంటాడు కదా, ఆయన వెనక్కి పరిగెడుతూ అలా నేర్చుకుంటాడు ఆయన. ఏదైనా సరే ఉపాసన అనేది చాలా పెద్ద, అంటే ఎలాంటి కర్మనైనా నల్లిఫై చేయగలంత శక్తి ఉంటుందండి ఉపాసనకి. అది ప్రకృతిలో చాలా హిడెన్ గా ఉంటుందండి. ఈవెన్ నరసింహస్వామి స్తోత్రం అంటే, నరసింహం కానీ అంటే ఏంటి ప్రతీక? పైన సింహం, కింద మనుష్య రూపం. ఇమాజిన్, అంటే మనకి అటు ఇటుగా ఉండే ఆ సింబాలిజమ్స్ తీసుకోండి, తత్వాన్ని తీసుకోండి, దాంట్లో నుంచి తెలియకుండా మనకు ఉండే ఒక డిసిప్లిన్ తోటి, ఒక పరివర్తన తోటి ప్రవర్తన మారకపోతే ఈ పురాణాలను వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్గా అంటే ఒక తేజస్సు పెరుగుతుందండి, కళ పెరుగుతుందండి, ఒక చెయ్యాలని ఉత్సుక ఉంటుంది. లేకపోతే ఫెటీగ్ అయిపోయి నేను ఇలా పడిపోయాను. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, B12 D లో వల్ల అయిపోతుంది అంటారు. అరే న్యాచురల్ గా వై కాంట్ యూ టేక్ దాట్? వై కాంట్ ఇట్ బి ఏ డిసిప్లిన్? ఎందుకంటే మనము వీటి కోసం కాదండి బాధపడాల్సింది. పుట్టుకతోటే పిల్లలు అవస్థపడుతూ ఉంటారు చూడండి, ఏ పుణ్యం ఏ పాపం ఏం తెలియకుండా. ఎస్, వాళ్ళకి ట్రీట్మెంట్లు అవసరం. కానీ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్లు చెప్పేటప్పుడు వాళ్ళు భయపడతారండి. అది అయిన తర్వాత ఎలా ఉంటుందో, ఎక్కడైనా సక్సెస్ రేటు ఎలా ఉన్నా వాళ్ళ తత్వాన్ని బట్టి అని చెప్తారండి. నథింగ్ ఈజ్ లైక్ గ్యారంటీ యాజ్ ఎ రిజల్ట్, రైట్? బట్ సెల్ఫ్గా ఏ హామ్ లేకుండా, బెడ్ రెస్ట్ అక్కర్లేకుండా, మంచిగా పద్ధతైన తిండి తింటూ, అవసరమైతేనే కొంచెం షార్ట్ టర్మ్ మరీ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటే ధాతువులతోటి ఉంటున్న ఫిజికల్ బాడీ కాబట్టి దానికోసం అని కొంచెం మల్టీవిటమిన్స్ తప్ప నార్మల్గా అయితే అసలు మెడికేషన్ అవసరం లేదు. వినడానికి ఎంత హాయిగా ఉంది, అసలు చాలా హాయిగా ఉంది. ఎంత టైం మిగులుతుంది? పొద్దున్న లేచి నాకు ఈ కాలు నొప్పి, నేను నడవలేకపోతున్నాను, ఈ నొప్పి గురించి కాదుగా నువ్వు పుట్టింది. నువ్వు పుట్టింది దేనికో తెలుసుకోవాలంటే ముందు దీన్ని వదిలేయాలి కదా. బికాస్ చాలా వరకు మనమే మన కాళ్ళకి ముళ్ళు కట్టుకుని దీనికి పరిష్కారం లేదనుకుంటామండి, అదే నమ్ముతాం. ఆ నమ్మకాన్ని లేదమ్మా పురాణంలో లేదంటే వేదంలో ఇలా ఉంది, లేదా అగ్ని సూక్తంలో ఇలా ఉంది, లేదా ఋగ్వేదంలో ఇలా ఉంది, ఎముకలు అతుక్కుంటే అంటే సూర్యుడు ఎదురుకుండా కూర్చుంటే అంటే మనం నమ్మమండి. కరెక్ట్. అది ఒకటే కాదు, ప్రాక్టికల్ గా చేసే ధైర్యం కూడా ఉండదండి. సో ఇంట్లో ఎలా అలవాటు అయిందంటే ప్రాక్టికల్ గా అది చేసి చూపిస్తారు. నువ్వు అక్కడ ఏదో ఉందని నమ్మేకు, ప్రూవ్ చేయి, చెప్పు, నాకు అది తెలియాలి. నా బాడీలో ఇలాంటిది ఒకటి డిస్ఫంక్షనాలిటీ ఉంటున్నప్పుడు, లేదా నాకు స్ప్రెయిన్ అయినప్పుడు ఏం జరుగుతుందని నాకు తెలియాలి అని మా అమ్మమ్మ గారిని అడగగానే నా వేలు విరగొట్టేసిందండి. ఇప్పుడు అత్తు పెట్టుకుంది, వేలు విరగొట్టిందా? ఫ్రాక్చర్ ఎలా అతుక్కుంటుంది అనేది తెలియాలి. ఏం చేశారు మీరు చేసినట్టు? ఏం చేస్తామండి, మా అమ్మమ్మ గారి దగ్గర మాట్లాడడానికి ఉండదండి. ఆవిడ చాలా తక్కువ మాట్లాడతారు. సో అది అతుక్కుంటుంది, నువ్వు దాన్ని ఏం చేస్తావు చేయి చూస్తాను. అలా అని పెయిన్ ఉందని ఏడవకూడదండి. ఇదంతా నాకు ఎంత 8-9 years అప్పుడు పెయిన్ ఉంటుంది కదమ్మా, ఉన్న పెయిన్ ఏడవకుండా అంటే ఆ పెయిన్ ఎట్లా భరిస్తారు? ట్రైనింగ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. నాకు ఇప్పటికి కూడా ఉంటాయండి ఇవన్నీ మార్క్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్స్ లైక్ ఎ ప్రాక్టికల్ సెషన్. అంటే మనం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం అనుకోండి, భంగిమ పెడుతున్నప్పుడు మనలో ఉండే ఒక లైఫ్ ఎనర్జీ
తీసుకుంటున్న టర్న్స్ వల్ల భంగిమకి మనం ఆ పాత్రలో ఒదిగిపోతామండి. ఆ కళ వచ్చేస్తుంది. సాధారణంగా చూడండి, అమ్మవారికి వేసుకుని చేసినప్పుడు మనకి ఆ వ్యక్తి కన్నా ఆ వేసుకున్న అమ్మవారే మనకు కనిపిస్తుందండి. లైక్ దట్ లైఫ్ అంటే మనకు ఉండే మన శరీరంలో అలాంటి అద్భుతమైన శక్తి ఒకటి ఉంటుంది. దేంట్లో అంటే దాంట్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వగలము. యోగా తీసుకోండి, పద్మాసనంలో కూర్చోగలం, సిద్ధాసనంలో కూర్చోగలం, మండూకాసనంలో కూర్చోగలం, కప్పలా కూర్చోగలం. ఎవరైనా ఇంక ఏ జీవైనా అలా చేయగలుగుతుందా? ఓన్లీ హ్యూమన్ బాడీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ. బట్ ఆర్ యూ లైక్ టేకింగ్ ద సింబాలిజం ఆఫ్ దట్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు మనం సిద్ధాసనంలో కూర్చుంటున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంటున్నప్పుడు నీకు ఈ వెళ్తున్న ఎయిర్ ప్యాసేజ్ బ్రెత్ అంతా తెలుస్తోందా తెలియట్లేదా? ఆ సింబాలిజం తెలుస్తోందా? అది తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడ కాన్షియస్ లో వాడుతున్నావు? లేదా పద్మాసనం వేస్తున్నాం, పద్మం యొక్క లక్షణాలన్నీ నీకు వస్తున్నాయా లేదా? ఇది యోగాసన చేయడం అంటే కాదు. బాడీతో పాటు దాని తత్వాన్ని తెలుసుకో, ఆ రసాన్ని కాన్షియస్ లెవెల్లో ఎక్కడ పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? లక్షల కొద్ది జపాలు చేయక్కర్లేదండి. ఒక్క మాట మాట్లాడితే అది వాక్ శుద్ధి అవుతుంది, బుద్ధి శుద్ధి అవుతుంది, కర్మ శుద్ధి అవుతుంది, కోరిక శుద్ధి అవుతుంది. సిద్ధింపజేయడం ఇవన్నీ. బట్ వెదర్ యు ఆర్ ఇన్ దట్ కాన్షియస్ లెవెల్ ఆర్ నాట్ అన్నది ఈ ట్రైనింగ్ వల్ల వస్తుంది.